హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో యూకే యూత్ మొబిలిటీ వీసా ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ డేట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఆల్రెడీ మనం దాని మీద ఒక వీడియో కూడా చేసుకున్నాము. February 17th ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి February 19th ఆఫ్టర్నూన్ 2:30 వరకు బ్యాలెట్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో ఆ టైంలో మీరు బ్యాలెట్లోకి అయితే ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. సో బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగానే ఉన్నారని తెలుసు. చాలామంది అడుగుతున్నారు బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. అదంతా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ టైం బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలామంది చేసిన మిస్టేక్స్ కావచ్చు, చాలామందికి ఉన్న డౌట్స్ కావచ్చు కామెంట్స్లో మెన్షన్ చేశారు. సో అవన్నీ ఒకసారి మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత మనం చేయడానికి ఏముండదు. సో లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఈసారి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఈరోజు అట్లీస్ట్ కొన్ని డౌట్స్, కొన్ని కామెంట్స్కి మనం ఆన్సర్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, పాస్పోర్ట్ స్కాన్ కాపీ మీరు ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ రెండు స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పారు. బట్ నేనైతే ఆల్రెడీ బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోయాను. బట్ నేను అప్లోడ్ చేసేటప్పుడు ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రమే అప్లోడ్ చేశాను. అదేమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారనమాట. ఎస్, అదైతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, పాస్పోర్ట్ స్కాన్ కాపీ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ రెండు కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్లో ఓన్లీ మన ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అదే లాస్ట్ పేజ్లో వచ్చేసి మన డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఉంటాయన్నమాట. సో పాస్పోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ రెండు కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి, బ్రో లాస్ట్ బ్యాలెట్లో నేను ఎంటర్ అయ్యాను బట్ అన్సక్సెస్ఫుల్ అయ్యాను కాబట్టి మరి ఈసారి నేను బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యే ఆప్షన్ ఉందా, లేకపోతే ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీ అని చెప్పారు కదా అని అడుగుతున్నారనమాట. బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మనం సక్సెస్ఫుల్ అవుతే కనుక ఇంకోసారి ఎంటర్ అవ్వడానికి ఉండదన్నమాట. సో మనం ఆల్రెడీ అన్సక్సెస్ఫుల్ అవుతే మనం ఎన్నిసార్లైనా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది వన్ టైం ఆపర్చునిటీ అంటే ఏంటంటే, లైక్ మీరు ఒకసారి బ్యాలెట్లో సెలెక్ట్ అయ్యి యూకేకి వచ్చి 2 years యూకే యూత్ మొబిలిటీ ద్వారా ఉంటే కనుక ఇంకా మీకు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఉండదన్నమాట. సో మీరు ఆల్రెడీ అన్సక్సెస్ఫుల్ అయ్యాను అంటున్నారు కాబట్టి మీరు ఈసారి కూడా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. బ్రో యూకే యూత్ మొబిలిటీ వీసా 2 years అని చెప్పారు కదా, 2 years తర్వాత మరి ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిందేనా? తర్వాత మళ్ళీ దానికి ఏంటి ప్రాసెస్? వీసా ఎక్స్టెన్షన్ కానీ, యూకే యూత్ మొబిలిటీ వీసా ఎక్స్టెండ్ అవ్వడం కానీ అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా? బ్రో యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది జస్ట్ 2 years మాత్రమే ఉంటుంది. అది మనము 2 years తర్వాత ఖచ్చితంగా ఇండియాకి వచ్చేయాల్సిందే. ఎందుకు యూకే యూత్ మొబిలిటీ వీసా అయితే ఎక్స్టెండ్ అవ్వదన్నమాట. అది జస్ట్ 2 years మాత్రమే. ఆ వీసా ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు 2 years తర్వాత ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. బట్ మీకు ఈ 2 yearsలో మీరు ఇక్కడ ఉన్నప్పుడు కానీ, మీరు వర్క్ చేసే దగ్గర కానీ ఎక్కడైనా మీకు స్పాన్సర్షిప్ దొరికితే కనుక మీరు యూకే యూత్ మొబిలిటీ వీసా అయిపోయే టైంలో దాన్ని వీసా స్విచ్ అవ్వచ్చు అనమాట. అంటే యూకే యూత్ మొబిలిటీ వీసా నుండి వర్క్ వీసా కానీ ఇట్లా వేరే వీసాకి స్విచ్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. దానికి మీకు స్పాన్సర్షిప్ దొరకాలి. బ్రో బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి మనం ఏమైనా అమౌంట్ పే చేయాలా అని అడుగుతున్నారు. లేదు బ్రో, మనం బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మనం ఏ అమౌంట్, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనకి వీసా వచ్చిన తర్వాత జస్ట్ వీసా ఫీజు అదంతా ఉంటుంది. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి. సో బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మనం ₹1 కూడా పే చేయాల్సిన అయితే అవసరం ఉండదు. బ్రో ఇప్పుడు మాకు కిడ్స్ ఉన్నారు, డిపెండెన్స్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుందా యూకే యూత్ మొబిలిటీ వీసాలో ఒకవేళ మనం బ్యాలెట్లో సెలెక్ట్ అవుతే? లేదు బ్రో, బ్యాలెట్లో కనుక మీరు సెలెక్ట్ అవుతే మీతో పాటు డిపెండెన్సీని తీసుకొని పోయే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే యూకే యూత్ మొబిలిటీ వీసా ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా అనేది అది జస్ట్ ఇండివిజువల్ వీసా మాత్రమే. అంటే అది ఓన్లీ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే 2 years వచ్చి యూకేలో ఉండడానికి, వర్క్ చేసుకోవడానికి ఇట్లా ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ యూకే యూత్ మొబిలిటీ వీసా ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా ద్వారా ఎవరైతే బ్యాలెట్లోకి వస్తారో వాళ్ళైతే డిపెండెన్సీని వాళ్ళతో పాటు తీసుకురావడానికి అయితే ఉండదు. సో మీ బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారని నాకు తెలుసు. బట్ నేను చెప్పే టిప్ ఏంటంటే, లైక్ 48 hours బ్యాలెట్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో మీరు బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే వెంటనే ఎంటర్ అయిపోవాలని చెప్పేసి కంగారు పడి లైక్ ఫాస్ట్గా అప్లై చేసేస్తే ఫాస్ట్గా లైక్ బ్యాలెట్ సెలెక్ట్ అయిపోతాము అట్లంతా అనుకొని చాలామంది చేస్తుంటారు అనమాట కంగారు పడేసి. నేను చెప్పేది ఏమంటే లైక్ 48 hours ఉంటుంది. సో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా బ్యాలెట్లోకి ఎంటర్ అవుతే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు కంగారులో, టెన్షన్లో ఏదైనా డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. లైక్ అప్లోడ్ చేసేటప్పుడు లైక్ లాస్ట్ టైం చెప్పినట్టు స్కాన్ కాపీ ఒక పేజ్ పెట్టేసి ఇంకో పేజ్ మర్చిపోవచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. తొందరలో అందరికీ ఉంటుంది. బట్ 48 hours ఉంటుంది కాబట్టి ఫస్ట్ మినిట్లో ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకింత ఛాన్స్ ఉంటుందో, ఆ 48 hours లాస్ట్ మినిట్లో ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకు కూడా సేమ్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది లక్కీ డ్రా లాగా బ్యాలెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా సేమ్ అలానే కన్సిడర్ చేస్తారనమాట. ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఛాన్సెస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్లేం ఉండదు. బ్యాలెట్ ఓపెన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి బ్యాలెట్ క్లోజ్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు సేమ్ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీరు కంగారు పడి తొందరగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఏది మిస్ అవ్వకుండా, డీటెయిల్స్ మిస్ చేసుకోకుండా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ మిస్ అవ్వకుండా అట్లా కొంచెం చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి.
బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మేబీ ఈ టిప్స్ యూజ్ చేసుకుంటే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండొచ్చు బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే అందరు అప్లై చేసేది బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వడానికే కాబట్టి, వచ్చి యూకేలో ఉండడానికి 2 years అందరికీ డ్రీమ్ అయితే ఉంటుంది. సో మేబీ ఈ టిప్స్ యూజ్ చేసుకుంటే కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండొచ్చు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అవేంటంటే, ఫస్ట్ థింగ్, పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఫోటో ఆర్ స్కాన్డ్ కాపీ అని మెన్షన్ చేస్తారు, బట్ మనం ఫోటో పెట్టకుండా స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే స్కాన్డ్ కాపీలో డీటెయిల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి స్కాన్ చేసి పెట్టుకుంటే కనుక. సో అండ్ ఇంకోటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పాస్పోర్ట్ 2 pages మనము స్కాన్ చేసి పీడిఎఫ్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ ఒక పేజ్ పెడితే సరిపోదు. సో ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ 2 కూడా స్కాన్ చేసి పీడిఎఫ్లో పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి, మీ పాస్పోర్ట్లో ఉండే డీటెయిల్స్, మీరు మెన్షన్ చేసే పర్సనల్ డీటెయిల్స్ 2 సేమ్ ఉండేలాగా చూసుకోండి. లైక్ పాస్పోర్ట్లో డీటెయిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేసి మీరు అప్లై చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ వేరేవి ఎంటర్ చేస్తే కనుక అది కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఇండియాలో మీరు అప్లై చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో అట్లా అప్లై చేయడానికి కొంచెం చూడండి, ఎందుకంటే అది కొంచెం ఛాన్సెస్ని మీకు ఎన్హాన్స్ చేస్తుంది అనమాట బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వడానికి. సో ఈ టిప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకొని అప్లై చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటే మేబీ బ్యాలెట్లో సెలెక్ట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్యాలెట్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. ఎలా సెర్చ్ చేయాలి, వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏం సెర్చ్ చేయాలి, గూగుల్లోకి వెళ్ళి, అదంతా మనం ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఒక గూగుల్ ఓపెన్ చేసి మీరు దాంట్లో ఏమని సెర్చ్ చేయాలంటే యూకే యూత్ మొబిలిటీ వీసా డేట్స్ అని చెప్పి ఒకసారి సెర్చ్ చేయండి. అంటే 2026లో అసలు డేట్స్ రిలీజ్ అయినాయా లేదా అని చెప్పి మీకు డైరెక్ట్గానే తెలియడానికి అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా డేట్స్ రిలీజ్ అయినాయని చెప్పి. సో డేట్ అని చెప్పి చూడండి. సో మనకు అట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే government.uk అని చెప్పి యూకే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాంట్లో అది యూకే యూత్ మొబిలిటీ వీసాకి అనమాట. సో అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ బ్యాలెట్ 2026 యూత్ మొబిలిటీ స్కీమ్ ఓపెన్స్ ఫ్రమ్ ట్యూస్డే 10th February 2026 అండ్ క్లోజెస్ ఎట్ 12 AM ఆన్ థర్స్డే 12th February 2026 అనేది. అంటే 2 days ఉంటుందన్నమాట. యూకే యూత్ మొబిలిటీ వీసా ఎప్పుడైనా కూడా 48 hours ఉంటుంది బ్యాలెట్ ఓపెన్లోనే. ఆ టైంలో మనము బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అది మన ఇండియన్స్కి ఇంకొకటి ఉంటుంది, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా అని చెప్పి. అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట మనకి అసలు ఇండియన్స్కి బ్యాలెట్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పి. వచ్చేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అనమాట. ఓన్లీ మన కోసమే, ఇండియన్స్కి సపరేట్ బ్యాలెట్ అని చెప్తాం కదా అది. సో దాన్ని కొంచెం ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు బ్యాలెట్ డేట్స్ ఓపెన్ అయినాయని చెప్పి నేను చెప్పినా కదా, February 17th నుంచి 19th వరకు అది కనిపిస్తుంది అనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైంలో, అంటే మన ఇండియన్ టైంలోనే February 17th ఆఫ్టర్నూన్ 2:30 నుంచి February 19th ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే బ్యాలెట్ ఓపెన్లోనే ఉంటుందన్నమాట. అది కూడా మన ఇండియన్ టైంలోనే. ఓకే, సో యా, ఇక్కడ మీరు చూసి కనుక లైక్ యూ కెన్ ఎంటర్ ద బ్యాలెట్ అట్ ఎనీ టైమ్ వైల్ ఇట్ ఈస్ ఓపెన్. అంటే మీరు బ్యాలెట్ ఓపెన్లో ఉన్నంత వరకు, అంటే ఆ 48 hours 17th 2:30 ఆఫ్టర్నూన్ నుంచి 19th 2:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైనా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ మీరు కనుక ఇక్కడ చూసి కనుక ఇక్కడ కొంచెం ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఎంటరింగ్ ఇన్ టు ద బ్యాలెట్ అని ఉంది కదా, ఒకసారి దీన్ని గమనిస్తే ఈ ప్లేస్లో మనకి బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై నౌ అనేది చూపిస్తుంది. ఈ ఎంటరింగ్ ద బ్యాలెట్ ప్లేస్లో అప్లై నౌ అనేది చూపిస్తుంది. సో అప్లై నౌ క్లిక్ చేసి మనం బ్యాలెట్లోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట, మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని. సో మనకైతే ఫస్ట్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. సో ఫస్ట్ మీరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా స్కీమ్ కాబట్టి. అండ్ దాంతోపాటు మనం బ్యాలెట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏమేమి రెడీ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే ఇంకా బ్యాలెట్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఓపెన్ అవ్వడానికి, ఈ లోపల మీరు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూకే యూత్ మొబిలిటీ వీసాలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ డీటెయిల్స్, స్కాన్ ఆర్ ఫోటో ఆఫ్ యువర్ పాస్పోర్ట్ అంట. అంటే ఫోటో అయితే నాకు తెలిసి ఫోటో కంటే స్కాన్ కాపీ పెట్టుకుంటేనే బెటర్ అనమాట. అండ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటే మీరు బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబుల్ అన్నట్టు అనమాట. సక్సెస్ఫుల్ బ్యాలెట్ ఎంట్రీస్ విల్ బి పిక్డ్ ఎట్ ర్యాండమ్. అంటే ఇంక మేము ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము అని చెప్పి, ఆల్రెడీ ఇది బ్యాలెట్ వీసా అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనమాట. యూకే గవర్నమెంట్ వచ్చి మనం బ్యాలెట్లోకి ఎంటర్ అవుతే ఇండియాలో ఉండే వాళ్ళందరూ అప్లై చేసి ర్యాండమ్గా ఎవరో ఒక 3000 పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము అంటే. అండ్ ఆ రిజల్ట్స్ కూడా మనం అప్లై చేసిన వెంటనే కాకుండా ఒక 2 weeks లోపల
బ్యాలెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ లోపల మనకు వస్తుందన్నమాట. అండ్ ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టే ఫ్రీ టు ఎంటర్ అనమాట. అంటే మీకు అసలు ఎవ్వరికి కూడా ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి. ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ మీరు ఒకవేళ బ్యాలెట్‌లో సక్సెస్ అయిపోతే వీసా అమౌంట్ ఉంటుంది. లైక్ వీసా అప్లికేషన్ ఫీజ్ కానీ ఐహెచ్ఎస్‌కి మనం హెల్త్ సర్చార్జెస్ పే చేసేది ఉంటుంది. సో, వాటికన్నిటికి రెడీ ఉంటేనే మీరు అప్లై చేయండి అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ యాహ్! మనం ముందే డిస్కస్ చేసినట్టు ఇయర్‌కి 3000 స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా కోసం. సో, 3000 పీపుల్‌నైతే యూకే గవర్నమెంట్ వీసా ఇచ్చేసి యూకే వచ్చి వర్క్ చేసుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ఆపర్చునిటీ ఇస్తుంది అది. సో, ఫస్ట్ బ్యాలెట్ వచ్చేసి ఫిబ్రవరిలో. అంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ఫిబ్రవరి బ్యాలెట్ అంట. అంటే ఫిబ్రవరి బ్యాలెట్‌లోనే చాలా వరకు కవర్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా రిమైనింగ్ ప్లేసెస్ మిగిలినటివి ఉంటే గనుక అవి సెకండ్ బ్యాలెట్‌లో ఉంటుంది. జులై బ్యాలెట్‌లో అని చెప్పి మెన్షన్ చేశారనమాట. యాహ్! సక్సెస్‌ఫుల్ ఎంట్రీస్. ఇఫ్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ ద బ్యాలెట్ యూ విల్ బీ ఇన్వైటెడ్ టు అప్లై ఫర్ ఎ వీసా. అదే ఇప్పుడు మనము ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది అప్లై చేస్తారు బ్యాలెట్‌కి. కానీ ఎవరో కొంతమందికి ర్యాండమ్‌గా పిక్ చేసిన వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ అవుతారు కదా! సో, అట్లా మనం ఒకవేళ సక్సెస్‌ఫుల్ అయితే బ్యాలెట్‌లో మీకు మెయిల్ వస్తుందనమాట వీసాకి అప్లై చేసుకోండి అని చెప్పి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత 90 డేస్ లోపు మీరు అప్లై చేసుకోవాలనమాట మీ వీసా. అంటే వీసా అప్లికేషన్ ఫీజ్ పే చేసి, ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అవన్నీ పే చేసి, బయోమెట్రిక్స్ అన్నీ ఇచ్చేసి, అంటే మీకీ సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పి వచ్చిన మెయిల్ వచ్చిన తర్వాత 90 డేస్ అంటే 3 మంత్స్ లోపు మీరు యూకేకొచ్చేయొచ్చనమాట. ఈ వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని. సో, 3 మంత్స్ టైమ్ అయితే ఉంటుంది మనం బ్యాలెట్‌లో సెలెక్ట్ అయిన తర్వాత. అన్‌సక్సెస్‌ఫుల్ ఎంట్రీస్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం సెలెక్ట్ కాకపోతే మళ్ళీ రీవాల్యుయేషన్ ఇట్లాంటివేమి ఉండవు. అంటే మనం అప్పీల్ చేసుకోవడానికైతే ఏముండదు. అన్‌సక్సెస్‌ఫుల్ అయిపోతే. అది ఎట్లా అంటే దానికేమి పెద్ద క్రైటీరియా అట్లా ఏం లేదు కాబట్టి ర్యాండమ్‌గానే పిక్ చేస్తారు కదా! మన లక్ బావుంటే వస్తుంది. లేకపోతే లేదు. అంతేగాని మళ్ళీ దానికి ఇంకేమీ చేయడానికి ఏముండదు ఒకవేళ అన్‌సక్సెస్‌ఫుల్ అయితే అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఎవరైతే అన్‌సక్సెస్‌ఫుల్ అవుతారో ఈ బ్యాలెట్‌లో వాళ్ళైతే నెక్స్ట్ ఇంకా వేరే ఫ్యూచర్ బ్యాలెట్స్‌లోకి ఎంటర్ అవ్వడానికైతే వాళ్ళు ట్రై చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఈసారి అన్‌సక్సెస్‌ఫుల్ అయ్యారు కాబట్టి ఇంకా ఒక్కసారే కాదనమాట. మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్‌లోకి అంటే మీ ఏజ్ ఎలిజిబుల్ ఉన్నంత వరకు మీరు ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని బ్యాలెట్స్‌కైనా. సో ఈ విధంగా మనం యూకే యూత్ మొబిలిటీ వీసా ఆర్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా ఫస్ట్ బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇప్పుడైతే మీరు డేట్స్ క్లియర్గా చూడొచ్చు. అక్కడ మెన్షన్ చేశారు ఫిబ్రవరి 17th 2026 ఆఫ్టర్నూన్ 2:30 PM నుండి ఫిబ్రవరి 19th 2:30 PM వరకు బ్యాలెట్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ ఎంటర్ ఇంటూ బ్యాలెట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా బ్యాలెట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఎంటర్ ఇంటూ బ్యాలెట్ అనేది చూపించలేదన్నమాట. సో ఎప్పుడైతే బ్యాలెట్ ఓపెన్ అవుతుందో అంటే ఇంకొన్ని అవర్స్లో బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఎంటర్ ఇంటూ బ్యాలెట్ అని వస్తుంది. ఆ ఎంటర్ ఇంటూ బ్యాలెట్ అని నొక్కగానే మీకు ఒక్కొక్క లైక్ డీటెయిల్స్ అంతా అడుగుతుంది అనమాట. లైక్ మీ నేమ్, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఇట్లాంటివంతా అవన్నీ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 5-10 మినిట్స్ పడుతుంది. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉండి చేతిలో పెట్టుకొని బ్యాలెట్లోకి ఎంటర్ అవుతే కనుక. సో బ్యాలెట్లోకి ఈ విధంగా ఎంటర్ అవ్వాలి.